సాయిరామ్. ఇప్పుడు నేను గురుదక్షిణ అనే ఒక కథ చెప్తాను. ఒక గురువు, ఇద్దరు శిష్యులు ఉంటారు. వాళ్ళు చాలా రోజుల నుంచి ఆ గురువుగారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నారు. పూర్తయింది. పూర్తయినప్పుడు గురువుగారు అంటారు, "ఈ రోజుతో శిష్యులారా, నా దగ్గర మీ విద్య పూర్తయింది. మీరు ఇక్కడ నేర్చుకున్న అన్ని విషయాలు, మంచి విషయాలు ఇవన్నీ కూడా మీరు మీ జీవితంలో ఆచరించాలి. అంచేత ఇంక మీరు మీ ఇళ్ళకెళ్ళి మీ జీవితాన్ని మంచి ప్రవర్తనతో, మంచి నీతి నియమాలతో మెలగండి." అలాగే గురువుగారు, శిష్యులు అంటారు. గురువు లేచారు. శిష్యులు, "గురువుగారు, గురువుగారు, మీరు మాకు చాలా బాగా విద్య నేర్పారు. మేము మీకు అందుకు గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాం." "తప్పకుండా. అయితే మీరు గురుదక్షిణ ఇస్తా అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ఈ ఆశ్రమానికి వెనకాల పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఎన్నో ఎండుటాకులు ఉంటాయి. ఎందుకు పనికిరాని, ఎందుకు ఉపయోగం లేని ఆ ఎండుటాకులను మీరు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి." "అలాగే గురువుగారు." గురువుగారు వెళ్ళిపోతారు. "అదేంట్రా, గురువుగారు ఎందుకు పనికిరాని ఎండుటాకులు తెమ్మన్నారు మన్ని?" "అదే నాకు కూడా అర్థం అవ్వట్లేదు." ఇద్దరు అలా అనుకుంటారు. సరే, గురువుగారు చెప్పారు కదా, మనం అడవిలోకి వెళ్ళి ఎండుటాకులు ఏరుకుందాం అని ఇద్దరు ఆ అడవిలోకి బయలుదేరతారు. ఒక చోట ఎండుటాకులు గుంపు కనబడుతుంది. "ఒరే, అదిగోరా, అక్కడ ఎండుటాకులు ఉన్నాయి, అవి తెచ్చుకుని గురువుగారికి ఇద్దాం" అని ఇద్దరు వెళ్ళి తీయబోతారు. తీయబోతుంటే ఒక రైతు పరిగెట్టుకొస్తాడు. వచ్చి, "ఆ ఎండుటాకులు ఎత్తకండి, ఎత్తకండి, అవి నాకు కావాలి. అవి నేను కాల్చి బూడిద చేసి ఈ అడవిలో అన్ని చెట్లకి ఎరువుగా వేసుకుంటాను. అందుచేత మీరు ఆ ఎండుటాకులు తీసుకోవద్దు, తీసుకోవద్దు" అంటాడు. "సరేనయ్యా" అని ఇద్దరు వెళ్ళిపోతారు శిష్యులు. వెళ్ళి ఇంకా అడవిలో అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకో చోట ఎండుటాకులు కనబడతాయి. "ఒరే, అగోరా, అక్కడున్న ఎండుటాకులు, ఆ ఎండుటాకులు తీసుకుని మనం గురువుగారికి ఇద్దాం" అంటాడు. అప్పుడు ఒక పక్షి ఎగురుకుంటూ వస్తుంది. వచ్చి, "ఆగండి, ఆగండి, ఈ ఎండుటాకులు మీరు తీయద్దు. ఈ ఎండుటాకులతో ఈ చెట్టు పైన నేను గూడు కట్టుకుంటాను. నాకు అందుకు ఉపయోగపడతాయి. అందుచేత మీకు నేను ఎండుటాకులు ఇవ్వను అంటుంది. "సరేరా, ఈ పక్షి కూడా మనకి ఇవ్వటం లేదు, ఇంకో చోట అడవిలో వెతుక్కుందాం" అని శిష్యులు ఇద్దరు బయలుదేరుతారు. మళ్ళీ ఇంకోవైపు ఎండుటాకులు కనపడతాయి. అవి ఎండుటాకులు ఎత్తుకోపోతుంటే ఒక ఆడమనిషి వస్తుంది. వచ్చి, "నాయన, నాయన, ఎండుటాకులు ఎత్తుకోకండి. ఈ ఎండుటాకులతో నా భర్త వీటిని కాల్చి మందులకి ఉపయోగిస్తాడు. అంచేత ఈ ఎండుటాకులు మీరు తీసుకోవద్దంటు." "అలాగేనమ్మా" అనుకుంటారు వీళ్ళు పాపం. మళ్ళీ ఇంకా ముందుకు అడవంతా తిరగాలి కదా, ఇంకో ముందుకు వెళ్తారు. ఇంకా అక్కడ ఒక గుంపు కనబడుతుంది, ఎండుటాకుల గుంపు. ఇంకో ఆవిడ వస్తుంది. వచ్చి, "నాయన, నాయన, తీసుకోకండి, ఎండుటాకులు నాకు కావాలి. ఇందులో మంచి ఆకులు ఏరి బిస్తలులా కుట్టి నేను గుళ్ళల్లోనూ ఆశ్రమాల్లోనూ ప్రసాదం పంచడానికి ఇస్తాను. అందుచేత మీరు ఎండుటాకులు తీసుకోవద్దు అంటు." "అలాగేనమ్మా" అని ఇంకా పదరా, ఇంకా వెతుకుతో ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో అని ఇద్దరు శిష్యులు అనుకుని ఇంకో చోట మళ్ళీ ఎండుటాకులు కనపడతాయి. అడవి కదా అది, అన్ని చోట్ల ఎండుటాకులు ఉంటాయి. సరే, అవి మళ్ళీ తీసుకోబోతుంటే ఇంకో ఆమె వస్తుంది. "వద్దు, ఎండుటాకులు తీయద్దు, ఈ కాల్చి మంట చేసి నేను వేడి నీళ్ళు పెట్టుకుని ఆ వేడి నీళ్ళతో బట్టలు ఉతుక్కుంటాను, నాకు అందుకు ఉపయోగిస్తాయి. మీరు తీసుకోవద్దు అంటుంది. సరే, ఈమె కూడా మనకి ఇవ్వనంటుందిరా, పద ఇంకా కొంచెం దూరం వెళ్ళి చూద్దాం అడవిలోను అని వెళ్తారు. వెళ్తే ఒక చెరువు కనబడుతుంది. ఆ చెరువులోను ఒక ఎండుటాకు పైన తేలుతూ ఉంటుంది, దాని మీద ఒక చీమ ఉంటుంది. "అదిగోరా, ఆ ఎండుటాకులు అక్కడ ఉన్నాయి, తీద్దాం" అని ఇద్దరు శిష్యులు వెళ్తారు. వెళ్తే ఆ చీమ అంటుంది, "నాయనా, ఈ నీళ్ళల్లో ఈ ఆకు మీద నేను తేలుతూ బతుకుతూ ఉన్నాను. మీరు ఈ ఆకులు లాగేస్తే నేను మునిగిపోయి చచ్చిపోతాను. అందుచేత మీరు ఈ ఆకులు తీయకండి అని బతిమాలుతుంది. ఆఖరికి చీమ కూడా మనకి ఎండుటాకులు ఇవ్వట్లేదురా. ఇదే వెళ్ళి మనం గురువుగారికి చెప్దాం, పద" అని ఇద్దరు శిష్యులు ఆశ్రమానికి వచ్చి, గురువుగారు, మీరేమో ఎందుకు పనికిరాని, ఉపయోగం లేని ఎండుటాకులు తెమ్మన్నారు. ఆ ఎండుటాకులు ఆ ఆడవాళ్ళు, రైతు, పక్షి, ఆఖరి చీమ కూడా ఇవ్వలేదు మాకు, వాళ్ళకు ఉపయోగం ఉన్నాయి అంటే. అప్పుడు గురువు అంటాడు, "ఈ సృష్టిలో నాయన పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు. అన్ని ఏవో వస్తువు ఏదో విధంగా దేనికో దానికి ఉపయోగపడుతూనే ఉంటుంది. అంచేత మీరు తెలుసుకోండి, ఆ ఎండుటాకే ఉపయోగం లేదు అనుకున్నది అన్ని విధాలా ఉపయోగపడింది. అటువంటి భగవంతుడు ఇచ్చిన మన ఈ పవిత్రమైన శరీరం ఎన్నో మంచి, ఈ శరీరంతో ఎన్నో నీతిగా ఉండి, మంచిగా ఉండి,
ఎన్నో విలువలైన పనులు చేయాలి. కుంటి వాళ్ళని నడిపించడం, గుడ్డి వాళ్ళని చూపించడం, దారి మళ్ళించడం, దాటించడం, పేదవాళ్ళకి అన్నం పెట్టడం, ఇలా అన్నీ మంచి మంచి సహాయాలన్నీ చేయాలి అని చెప్పి తెలుసుకోండమ్మా. ఈ పవిత్రమైన శరీరాన్ని మనకి భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని మంచి విలువలకి, మంచి పనులకి ఉపయోగిద్దాం. అలాగే గురువుగారు. సాయిరాం.